నమస్తే. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుదల ఉంటుందని మీడియాలో వార్తలొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మన రాష్ట్రంలో మరింత ఎక్కువనే జరుగుతున్నది. అంటే రాజకీయంగా అవకాశాలు తమకు వస్తాయని ఆశిస్తున్న వారి సంఖ్య పార్టీలో కనీసం 100-150, 200 మంది వరకు ఉంది. నిజంగానే ఈ వీటి పర్యవసనాలు, వీటి ప్రభావాలు భారత రాజకీయ ముఖ చిత్రంలో ఎట్లా ఉండబోతున్నాయి? ఏ సామాజిక వర్గాలకు మేలు జరగబోతున్నది? ఓవరాల్‌గా భారత ప్రజాస్వామ్యం ఎట్లా ఉండబోతున్నది? ఈ అంశాలకు సంబంధించి మాట్లాడదాం. మన దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. ముచ్చన్న గారు, మీకు మైక్ టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నియోజకవర్గాల పునర్విభజన చాలా రకాల భయాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భయాలు, అనుమానాలు ఉండాలా వద్దా? ఆ తర్వాత మిగతా ఇష్యూలోకి వెళ్దాం. ముచ్చన్న గారు, వాస్తవంగా ప్రజాస్వామ్యం విస్తరించిన కొద్దీ ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలందరికీ చేరాలనే తపనలో నాయకత్వం అనేది అవసరం ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఐడియాలజీ, ప్లాట్ఫామ్, లీడర్షిప్ ఇది రాజకీయ వ్యవస్థ నడిపిస్తుంటుంది. అంటే సిద్ధాంతము ఒక ప్లాట్ఫామ్గా రూపొందిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ మీద నాయకులు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మ ఏదైతుందో అవి రాజకీయ పార్టీలే. ఈరోజు మొత్తం ప్రపంచంలో ద హైయెస్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్ ఏదైతుందో అది పాలిటిక్స్. చాలామంది మధ్యతరగతి వాళ్ళకి, రాజకీయాలకు దూరంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు. మనిషికి పీల్చే గాలి ఎంత అవసరమో సమాజానికి రాజకీయాలు అంతే అవసరం. ఇక్కడ భారతదేశం స్వతంత్రం తీసుకున్న తర్వాత విశాలమైన జనబాహుళ్యంతో ఉన్న భారతదేశంలో దాదాపుగా 489 సీట్లతోటి మనకి లోక్సభ స్టార్ట్ అయింది. 1953లో, 52లో ఒకసారి, 63లో ఒకసారి, 73లో ఒకసారి, 76లో మరొకసారి చర్చ, 2002లో మరొకసారి చర్చ రూపంలో ఈరోజు 543కు పార్లమెంట్లో లోక్సభ చేరింది. ఒకప్పుడు ప్రజలు లారీలు పెడితే తరలివచ్చేది బహిరంగ సభలకి. దాని తర్వాత బస్సులు అడిగారు, దాని తర్వాత ఇన్నోవాలు అడిగారు. ఇన్నోవాలో మొదటి సీట్ నాకు ఇస్తే నేను వస్తే నేపథ్యం నాకు ఉంటుందని ప్రకటించారు. అంటే ఆస్పిరేషన్స్ పెరిగిన తర్వాత, ప్రజలకు సంబంధించిన పార్టిసిపేషన్లో అనేక మార్పులు వచ్చిన తర్వాత సీట్ల పెంపు అనివార్యం. ఆ సీట్ల పెంపుని మనం ఆహ్వానించాలి. ఇక్కడ అదే సందర్భంలో దాని వెనుక శాస్త్రీయత ఏముంది, నిజంగా శాస్త్రబద్ధంగానే ఈరోజు వెంటనే బీజేపీ హడావుడిగా ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనే విషయం మీద మనం మాట్లాడుకోవాలి. ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది సెంట్రల్లో. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు బీజేపీ హడావుడిగా తీసుకొచ్చిన నిర్ణయం ఎందుకు జరిగిందనే విషయాన్ని చర్చ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఆ చర్చలోని భాగంగానే మీ దగ్గరికి నేను వచ్చాను. ఇక్కడ దక్షిణ, ఉత్తర భారతదేశాల మధ్య సీట్ల పెంపుదలలో వ్యత్యాసం ఉంటుంది అనే ఒక చర్చ ముఖ్యమంత్రి అన్నారు. నష్టం అని కూడా అంటున్నారు. ఎట్లా నష్టం? బుచ్చన్న గారు మంచి ప్రశ్న అడిగారు. అంబేద్కర్ గారు చివరి దశలో ఒక పుస్తకం రాశాడు ఆయన. అదేంటంటే స్టేట్ అండ్ మైనారిటీస్ అని. అందులో ఆయన ఏమంటాడంటే, రాష్ట్రాలు చిన్నగా ఉన్నప్పుడు, అభిలాషణీయమైన జనాభా ఉన్నప్పుడు, అట్లాగే విస్తరణ జరిగినప్పుడు కింది వర్గాల నుంచి నాయకులు పుడతారని చెప్పారు. రాజ్యం విశాలంగా ఉన్నప్పుడు, రాష్ట్రాలు చాలా పెద్దగా ఉన్నప్పుడు ఆధిపత్య వర్గాలు మాత్రమే రాజకీయ వ్యవస్థ నిర్ధారించే అవకాశం ఉంటుంది. అవకాశాలు పెరిగినప్పుడు ఏమైందంటే అవకాశాలు అందరి దగ్గర చేరే అవకాశం ఉంటుంది. అందుకోసమే కింది వర్గాల నుంచి నాయకులు బయటకు వస్తారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన చర్చ స్టార్ట్ చేశారు. వాస్తవాలు ఏంటంటే, భారతదేశం మొత్తం విశాలమైన దేశమైన, నిదరాస్ లాంటి వర్ణాలు, వర్గాలు, కులాలు, మతాలు ఉన్న ఆధిపత్యం మాత్రం కొద్దిమంది చేతుల్లో ఉంది. భారతదేశ విషయానికి వస్తే భారతదేశ రాజకీయ వ్యవస్థలో బీమారి రాష్ట్రాలే ఆధిపత్యం వహిస్తూ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, అవును. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్కు సంబంధించిన నాయకులు ఈ దేశానికి ప్రధానమంత్రులు అయ్యారు. ఆ నాయకులు 80-90% వరకు మన దేశానికి హోంమంత్రులు అయ్యారు. దక్షిణ భారతదేశం చాలా అడ్వాన్స్ దేశం. అట్లాగే జనాభా అభిలాషణీయమైన జనాభాను అందరం కోరుకున్నాం. ఆ రోజు అరిస్టాటిల్ దగ్గర నుంచి మొదలుకుంటే, దాదాబాయి నౌరోజీ దగ్గర నుంచి మొదలుకుంటే, మహాలాబస్ దగ్గర నుంచి మొదలుకుంటే, దాన్ని అమల్లో తీసుకొచ్చి ఇందిరాగాంధీ వరకు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, అట్లాగే కుటుంబ అవసరాలు తీర్చే కుటుంబం అనుకున్నప్పుడు దక్షిణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కుటుంబ నియంత్రణ అవలంబించారు. చక్కగా ఇంగ్లీష్ మీడియం విద్యను అవలంబించారు.
దాంతో దక్షిణ భారతదేశంలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ జీడిపిలో దక్షిణ రాష్ట్రాల యొక్క పాత్ర కానీ ఎక్కువగా ఉంది. కానీ కుటుంబ నియంత్రణ పాటించని ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో జనాభాలో టాప్లో తీసుకొచ్చిన దాంట్లో బీహార్ రాష్ట్రాల పాత్ర ఎక్కువ. కాబట్టి ఎవరైతే డిసిప్లిన్గా ఎడ్యుకేషన్ తోటి కుటుంబ నియంత్రణను ఆచరించే వాళ్ళకి ఈరోజు ఈ పునర్విభజన శాపంగా మారింది. ఎవరైతే దేశానికి సంబంధించిన డిసిప్లిన్ను పెద్దగా పట్టించుకోకుండా ఉండి అట్లాగే కుటుంబ నియంత్రణ పాటించకుండా ఎడ్యుకేషన్లో పెద్దగా రాణించకుండా ఇంకా వెనుకబాటుతనానికి కేంద్రాలుగా ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాలకి ఈ పునర్విభజన చట్టం వరంగా మారకుండా ఉండాలని మనం కోరుకుందాం. అందుకోసమే ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, అట్లాగే కేరళ ముఖ్యమంత్రి విజయన్ కానీ, అట్లాగే వారు స్టాలిన్ గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా వారి మాటల్లో అర్థం ఉన్నది. ఇదే పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణ భారతదేశాలు గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొట్టడానికి పరిమితం అయిపోతాయి. మన ప్రేక్షక పాత్ర అయితే ప్లేయర్స్ పాత్ర మాత్రం ఉత్తర భారతదేశానికే ఉంటుంది. కానీ అంత ఏకపక్ష ఇప్పుడు 50-50 అంటే ఉన్నదానికి డబల్ అనో లేకపోతే కనుక 50% పెంపుదల అంటున్నారుగా. దీంట్లో కొంత పాజిటివ్నెస్ ఉంది, దాన్ని పూర్తిగా రిజెక్ట్ చేయలేం. అంటే 2-3 అంశాలు మాట్లాడుకుందాం ముచ్చన్న గారు. నెంబర్ 1 ఏంటంటే జనాభా ప్రాతిపదిక మీద తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకి ప్రధానంగా చప్పట్లు కొడుకునే అవకాశం తప్ప ఆట ఆడే అవకాశం రాకపోయేది. ఇప్పుడు మార్పు దిశలో వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఆ రూపంలో కాకుండా ఏమంటున్నారంటే ఎగ్జిస్టెన్స్లో ఉండే సీట్లకు 50% అడిషనల్ అంటున్నారు. అందులో కూడా ఒక చిన్న తిరకాసు ఉంది. ఎస్, మొట్టమొదటి ప్రతిపాదన కానీ ప్రతిపాదన మెరుగు కనబడుతుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి దాదాపుగా 500 సీట్లు, నియర్ 500 సీట్లు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నాయి. పార్లమెంట్లో 80 స్థానాలు వాళ్ళకే ఉన్నాయి. బీహార్లో దాదాపుగా ఉత్తరప్రదేశ్ తర్వాత సెకండ్ బీహార్, మహారాష్ట్ర ఉన్నాయి, బెంగాల్ ఉంది. ఈరోజు 50% సీట్ల పెంపుదల అన్నప్పుడు ఏమైందంటే పార్లమెంటు సీట్లలో ఎవరికైతే ఆధిపత్యం ఉందో సీట్ల పెరుగుదలలో కూడా వాళ్ళకి ఆధిపత్యం ఉంటుంది కదా. అంటే 28 రాష్ట్రాలతో కూడుకున్న భారతదేశం, 29లో కశ్మీర్ రాష్ట్రం పోయిన తర్వాత దాదాపుగా 7 కేంద్ర ప్రాంతాలతో ఉన్న భారతదేశంలో 4 రాష్ట్రాల ఆధిపత్యమే కొనసాగుతూ ఉంటుంది. అందుకోసం మీరు భారతదేశ ప్రధానమంత్రి లిస్ట్ తీసుకోండి. దక్షిణ భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ చెప్తున్నాను, అప్పుడు ఉన్నది మీరు అన్న మాటగా చెప్తున్నాను నేను. బీహార్ రాష్ట్రాలు అన్నారు, హోంమంత్రి, ప్రధానమంత్రి ఎక్కువ మంది ఎక్కువ సార్లు అక్కడి నుంచి అయింది అనేది. ఇవాళ కొత్తగా వచ్చిన నష్టమే ఉంది. గతంలోనే ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చిన అదనంగా వచ్చిన నష్టమే ఉంది. నేనేమంటున్నాను, అభివృద్ధి విజన్ అనేది దక్షిణాదికి సంబంధించిన విజన్. ఉత్తరాది రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి కదా. కాబట్టి ఈరోజు ప్రపంచంలో సంతోషం లేని దేశాల్లో మనం కింద నుంచి 7వ స్థానంలో ఉన్నాం. సంతోషం లేని దేశాల్లో ఎప్పటికీ విచారమైన ముఖాలు, బాధాకరంతో కూడుకున్న బాధలతో కూడుకున్న దేశంగా మనం ఉన్నాం. మన దేశాన్ని సంతోషం లిస్టులో తీసుకురావాలా వద్దా? పరిసర ఆదాయంలో ఏమంటుంటే భారతదేశంలో కింద నుంచి పైకి వచ్చే దాంట్లో కూడా మనం కిందనే ఉన్నాం. మనం ఆ ప్రయత్నాన్ని చేయాలి కదా. మనం చేయాలన్నప్పుడు నాయకత్వంలో కొన్ని మార్పులు రావాలి కదా. మళ్ళీ చెప్తున్నాను మీకు, మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశం దేవగౌడ గారికి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి. ఆ ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. పివి నరసింహరావు గారిని దేశ ప్రధానిగా మార్చింది. ఆ ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. మేమే ఉంటున్నాం అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల గురించి వారు మాట్లాడుతున్నారు. అట్లానే ఉత్తరాది రాష్ట్రాలను మేము ఇష్టపడతాం. మేము అవి మన రాష్ట్రాలే, భారతదేశమే. కానీ సమాన అవకాశాలు అన్నప్పుడు 3 పూటలు అన్నం తిన్నవాడికి 3 పూటలు పస్తులేవాడి మధ్య రన్నింగ్ పోటీ పెట్టినప్పుడు అది సమాన అవకాశం కాదు. ముగ్గురికి అందరికీ సమానంగా తిండి పెట్టినప్పుడే సమాన అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు, చాలా కీలకమైన చర్చ. ఈరోజు ఇదే ఒరవడి కనుక కొనసాగితే రేపేమవుద్దంటే హిందీ భాష మాట్లాడే ప్రాంతాలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులే లోక్సభలో, రాజ్యసభలో ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు కదా. నేనేమంటున్నానంటే ఉండడం వల్ల ఏమైపోయింది, ఎడ్యుకేషన్లో టాప్ మనం ఉన్నాం, లిటరసీలో. కానీ ఈరోజు సివిల్ సర్వీసెస్లో ఎందుకు ఉత్తరాది నుంచి ఎక్కువ సెలక్షన్ జరుగుతున్నాయి? ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్లో ఎందుకు ఉత్తరాది నుంచి సెలక్షన్ జరుగుతున్నాయి? మళ్ళీ చెప్తున్నాను. అట్లాగే మనకి నెట్ లాంటి ఎగ్జామ్స్లో, బ్యాంకింగ్ ఎగ్జామ్లో, రైల్వే ఎగ్జామ్స్లో ఎందుకు ఉత్తర భారతదేశం నుంచి ఎక్కువ సెలక్షన్ అవుతున్నాయి? ఆర్మీలో సెలక్షన్ ఉత్తర భారతదేశం ఎక్కువ అవుతున్నాయంటే మాతృభాషలో చదవడానికి, రాయడానికి అవకాశం ద్వారా ఉద్యోగాన్ని సంపాదించే మార్గం వాళ్ళకు సుగమంగా ఉంది. ఈరోజు మనం మాట్లాడే భాష ఏదైతే దక్షిణ భారతదేశంలో వీరు మొత్తం ఆల్ ఇండియా సర్వీసెస్ సాధించాలంటే వేరే భాషను నేర్చుకుంటే హిందీ నేర్చుకోవాలి, లేదా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మాతృభాష కాని దాన్ని నేర్చుకొని వీళ్ళు ఎగ్జామ్కి అపేర్ కావాలి. మాతృభాష ద్వారా వాళ్ళు ఎగ్జామ్ అపేర్ అవుతున్నారు. కాబట్టి ఆల్ ఇండియా సర్వీస్లో ఏమవుతుందంటే హిందీ అనే భాష ఉత్తర భారతదేశం అడ్వాంటేజ్ మారింది, దక్షిణ భారతదేశానికి డిసడ్వాంటేజ్గా మారింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే
ప్రణాళికా సంఘాన్ని తీసేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చాం మనం. నీతి ఆయోగ్ యొక్క వనరుల పంపిణీ ఎట్లా ఉంటుందంటే జనాభా ప్రాతిపదిక ఉంటుంది. ప్రణాళిక సంఘంలో అవసరాల ప్రాతిపదికగా నిధుల కేటాయింపు ఉండేది. నీతి ఆయోగ్ వచ్చాక జనాభా ప్రాతిపదిక ఉంటుంది. మనం ఎంత చేసినా కూడా జనాభా పరంగా ఎవరు టాప్లో ఉన్నారు? యూపీ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఇప్పుడు మనకు కూడా బెంగాల్ ఉంది, మహారాష్ట్ర ఉంది. కాబట్టి నిధుల కేటాయింపు ఎవరికి పోతుంది? వాళ్ళకందరికీ కేటాయించిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాలు కానీ, ఇప్పుడు నేను చెప్తున్న రాష్ట్రాలు కానీ, తర్వాత నిధుల కేటాయింపు ఏవైతే జనాభా రీత్యా వాళ్ళ దగ్గర ఎక్కువ జనాభా ఉంది కాబట్టి నిధుల కేటాయింపు అక్కడ పోతుంది. నెంబర్ 2. నెంబర్ 3 ఏముంది? సీట్ల పంపిణీలో ఉత్తర భారతదేశంలో ఇప్పుడు మాయావతి ఎప్పటికీ అనేది ఏమన్నదంటే, మాయావతి గారు ఏమన్నదంటే, ఢిల్లీకి చల్నా ఛాయతో లక్నోసే ఆపు జానా హై అనేది. అంటే మీరు ఢిల్లీకి వెళ్ళాలంటే, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు కైవసం చేసుకోవాలంటే లక్నో గుండా పోవాలి. అంటే ఉత్తరప్రదేశ్లో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళకే అధికారం. కాబట్టి ఈరోజు భారతదేశం మొత్తం గెలిచిన ఉత్తర భారతదేశంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎవరి ఓట్లతో వాళ్ళే పవర్లో. ఇక్కడ 2 అంశాలు మీరు లేవనెత్తినాయి. ఒకటి, ఎవరు మాతృభాష అయితే హిందీ అనుకుంటున్నామో ఆ హిందీ నిజంగానే దక్షిణాది వారికి మైనస్, నష్టంతో కూడుకున్నది మీరు అనేది. రెండవది, హిందీ భాష అంశం ఒకటి తెస్తున్నారు, 2 సీట్ల పెంపుదలకు సంబంధించి 2 విషయాలు, 2 వేరు అంశాలు ఇవి. అంటే ఈ 2 వేరు సమస్యలు రాబోతున్నాయని మీరు చెప్పదలుచుకున్నారా? వాస్తవం. ఎందుకోసం అది గతంలో జరిగింది సార్. ఎట్లా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత భాషాపరమైన సంఘర్షణలు భారతదేశంలో వచ్చాయి, కొత్త కాదు. ప్రధానంగా తమిళనాడులో వచ్చినప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన గొప్ప దార్శనికుడు కాబట్టి ఏమన్నారంటే, ఎస్, హిందీ అనేదాన్ని జాతీయ భాషగా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. అదే సందర్భంలో దక్షిణాదికి సంబంధించిన అభ్యంతరాలను కూడా మేము స్వీకరిస్తామన్నాడు అని ఈక్వల్గా ఇంగ్లీష్కు ప్రయారిటీ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్. అలాగే కొఠారి కమిషన్ 1964లో వచ్చిన కొఠారి కమిషన్ 1967లో రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏమన్నదంటే త్రిభాష సూత్రాన్ని తీసుకొచ్చింది. దేశం అంతా 3 భాషలు నేర్చుకోవాలనుకున్నారు. కానీ ఏమైందంటే దక్షిణ భారతదేశంలో 3 భాషలు నేర్చుకున్నాం మనం, మాతృభాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాష. కానీ ఉత్తర భారతదేశానికి అసలు ఏమైపోయిందంటే మాతృభాష ఇంగ్లీషే నేర్చుకున్నారు, ఒక్క దక్షిణ భారతదేశ భాషను వాళ్ళు నేర్చుకోలేదు, వాళ్ళకి అవసరం లేదు కాబట్టి. దాంతో ఏమైపోయిందంటే త్రిభాషా సూత్రాన్ని కేంద్రంలో మనం పట్టుకొచ్చినా అమల్లోకి వచ్చేసరికి మళ్ళీ అది ఉత్తరాదికే అవకాశాలు ఇచ్చింది. కాబట్టి భాషాపరమైన వివాదాలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈక్వల్గా సీట్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సహజంగా గొంతెత్తి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్లో మనం మాట్లాడుతాం సార్, తెలుగులో మాట్లాడే అవకాశం ఉంది, మలయాళంలో మాట్లాడే అవకాశం ఉంది, తమిళంలో మాట్లాడే అవకాశం ఉంది. వాళ్ళ డెస్క్ల మీద ట్రాన్స్లేషన్ వస్తుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, హిందీలో మాట్లాడినప్పుడే సభ మొత్తం అటెన్షన్గా ఉంటుంది. నీ మాతృభాషలో నువ్వు మాట్లాడితే సభ అటెన్షన్గా ఉండదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు కొడుకు ఉండేది, చనిపోయినాడు. ఆయన లోక్సభ రాజ్యసభ మెంబర్గా ఉండేది. తెలుగులో మాట్లాడితే అందరూ లేచి నవ్వారు. ఎందుకోసం అంటే ఆయన భాష ఎవరికి అర్థం కాలేదు. సినిమా పేరు, హిందీ సినిమా పేర్లను చెప్పడం మొదలుపెట్టాడు. నేను హాస్యంగా చెప్తున్నాను, వ్యంగ్యంగా చెప్తున్నాను. అంటే ఎందుకు జరుగుతుందంటే హిందీ భాషకు సంబంధించిన సభ్యులందరూ హాల్లో ఉన్నప్పుడు, మెజారిటీగా ఉన్నప్పుడు, నీ దక్షిణ భారతదేశ భాషలో మాట్లాడినప్పుడు నీ దగ్గర కంటెంట్ ఉన్నా అది రీచ్ కాదు. ఎందుకోసం అంటే అది మెజారిటీ సభ్యులకు అర్థం కాదు. కాబట్టి కంటెంట్ ఉన్నా అటెన్షన్ ఉండదు, కేవలము నీ రిప్రజెంటేషన్ కోసం ప్రయత్నం చేసే తప్పే ఉండదు. కాబట్టి భాషాపరమైన వైరుధ్యాలను ఈ దేశంలో రిప్రజెంటేషన్ అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్కు సంబంధించిన ఇష్యూ ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనాభాపరంగా తీసుకోవడం అనేది నిజంగా పెద్ద ఉద్యమానికి అవకాశం ఉండేది. బీజేపీ చాలా లాజికల్గా ఏం చేసిందంటే దాన్ని ఆ రూపంలో తీసుకుంటే వ్యతిరేకత వస్తున్న ఉద్దేశంతో ఇప్పుడు ఏమన్నదంటే 50% హైక్ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ హైక్ చేసే క్రమంలో ప్రతి రాష్ట్రంలో కొంత పెరుగుతుందని చెప్తుంది. వీళ్ళేమనుకుంటారంటే మా దగ్గర ఆంధ్రప్రదేశ్లో సీట్లు మేము 200 దాడుతున్నాం కదా, తెలంగాణలో 179కి వస్తున్నాం కదా అని సంతోషపడుతున్నారు. ప్రాంతీయ పరంగా బాగానే ఉంటుంది. కానీ లోక్సభలోకి మనం ఎప్పుడైతే పోతామో అప్పుడు ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి సార్. ఎట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అఖిల భారత సర్వీస్ ఎగ్జామ్లో మనం జ్ఞానం ఉన్న వెనుకబడితే క్రమం ఎట్లయితుందో పార్లమెంట్ చర్చలు కూడా పరిస్థితి. కానీ నిజంగా ఈ విషయం పైన మరి ఒక మాట అనుకుందాము, బీజేపీకి ఎంత స్కోపో దేశ రాజకీయాలలో కాంగ్రెస్కి అంతే. మరి కాంగ్రెస్ ఎందుకు ఈ విషయంలో వ్యతిరేకించి ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం తీసుకోవడం లేదు? ఇప్పుడు ఒక అంశం బుచ్చన్న ఇది మాట్లాడవలసింది కాబట్టి చెప్తుంది. ఎందుకంటే నిజంగా చాలా సీరియస్ ఇష్యూ. మన దగ్గర చదువుకున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉన్నది. ఆ ఉద్యోగాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. అందుకు నేను మళ్ళీ 2వ సారి కలిసి వచ్చింది. బుచ్చన్న గారు అంటే మీరు విజ్ఞతతో కూడుకున్న ఇంటర్వ్యూలు విజ్ఞానం పిలిచి పెడుతుంటారు, మీకు ధన్యవాదాలు మొట్టమొదటిసారి. ఎందుకంటే అద్భుతమైన టాపిక్ ఇప్పుడు మీరు పెట్టిన చర్చ ఏదైతుందో రియల్లీ అప్రిషియేట్ యూ. ఇక్కడ విషయం ఏంటంటే
మనం కాంగ్రెస్ పార్టీగా మేము ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేశాం. కానీ బీజేపీ దీన్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఎట్లా అంటే మనందరం ఏమనుకున్నాం, మనం సీట్లు పెరగాలన్నా, మహిళల రిప్రజెంటేషన్ జరగాలన్నా మొట్టమొదటిసారిగా జరగాల్సింది ఏంటిది బుచ్చన్న గారు? జనాభా లెక్కలు జరగాలి. డెమోగ్రఫికల్ డాటా మన దగ్గర ఉండాలి కదా. డాటానే కదా ఏ వర్గాలు ఎంతమంది ఉన్నారు, ఏ కులాలు ఎంతమంది ఉన్నారు, సామాజికంగా వెనుకబడే వాళ్ళు ఎవరు, ముందున్న వాళ్ళు ఎవరు, మహిళలు ఎక్కడ, మైగ్రేషన్ ఎక్కడ ఉంది, మొబిలిటీ ఎక్కడ ఉంది, ఇవన్నీ తెలియాలి. తెలిసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. జనాభా లెక్కలు 2021 జరగాలి సార్. కరోనా అని చెప్పి వాయిదా వేసారు. అర్ధ దశాబ్దం అయిపోయింది కదా, 5 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ జనాభా లెక్కల గురించి మాట్లాడతలేరు. జనాభా లెక్కల తర్వాత కనుక ఈ డీలిమిటేషన్ అయితే ఏమయ్యేదంటే సహజంగా రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండేది. ఉదాహరణకు మన తెలంగాణ జిల్లాలు తీసుకుందాం. మనం తీసుకుంటే 48% మైగ్రేషన్ ఉన్న జిల్లాలు ఏంటి? హైదరాబాదు, రంగారెడ్డి, ప్రధానంగా రంగారెడ్డి. కొన్ని జిల్లాల్లో జనాభా తగ్గుతుంది, ఇక్కడ పెరుగుతుంది. మనది అర్బన్ బేస్డ్ జనాభా ఉన్న రాష్ట్రంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఇంకో తెలుగు రాష్ట్రం విషయానికి వస్తే అక్కడ అర్బన్ పాపులేషన్ తక్కువ, రూరల్ పాపులేషన్ ఎక్కువ. ఇప్పుడు నియోజకవర్గాలను నువ్వు ఎన్నుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదటిసారి ఏం చెప్పాలి? డెమోగ్రఫీ ఉండాలి కదా మన దగ్గర. 2011 తర్వాత కూడా ఈ మైగ్రేషన్ మొబిలిటీలో మార్పులు వచ్చాయి కదా, ఉమెన్ పాపులేషన్లో మార్పులు వచ్చినాయి కదా. ఇది చేయకుండా, ఒక శాస్త్రీయమైన నిర్ధారణ లేకుండా ఈరోజు నువ్వు డీలిమిటేషన్ పోతే ఎందుకు డీలిమిటేషన్ తొందరగా పోవాలనుకుంటున్నావు? అవసరం ఏముంది? మేమేమంటున్నామంటే డీలిమిటేషన్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, సీటు పెరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఒక ఆబ్జెక్షన్ ఏంటంటే జనాభా లెక్కలు చేయకుండా నువ్వు డీలిమిటేషన్లోకి పోతే మళ్ళీ ఉత్తరాది రాష్ట్రాలకే 2011 జనాభా ప్రకారం న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే భాషాపరమైన వైరుధ్యాలను భారతదేశంలో నీ 50% పెంపుదల కూడా దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే అవకాశం ఉంటుంది. ఇంకా నీకు నార్త్ ఈస్ట్ ఉంటుంది, ఇంకో డిఫరెంట్. అక్కడ ఇంగ్లీష్ భాషను నాగాలాండ్ లాంటి రాష్ట్రాల్లో అధికార భాషగా ప్రయోగించేది. అక్కడ కూడా ఏమైందంటే ఇదే జనాభా ప్రాతిపదిక తీసుకున్నప్పుడు వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది ఇంకా మైక్రోస్కోప్కి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి హడావుడిగా ఎందుకు చేస్తున్నావు, ఎందుకు బుల్డోజింగ్ చేస్తున్నావు విషయాన్ని మల్లికార్జున ఖార్గే గారు నిన్న లెటర్ రాశారు. ఎవరికంటే మనకి ఇప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులకు లెటర్ రాశారు. ఇది నియోజకవర్గాల దానిపైన మీరు చెప్పింది. హిందీ భాష విషయంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టత ఉంది సార్. నెహ్రూ గారు మాకు ఇచ్చిన స్పష్టత ఉంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ త్రిభాషా సూత్రాన్ని అవలంబిస్తున్నది, త్రిభాషా సూత్రాన్ని గౌరవిస్తున్నది. అదే సందర్భంలో హిందీని జాతీయ భాష గౌరవిస్తుంది, ఎందుకంటే ఎక్కువ మంది మాట్లాడే ప్రజా భాష కాబట్టి. కానీ హిందీని మాతృభాషగా లేని వాళ్ళు ఎవరైనా కూడా ఇంగ్లీష్ను ఉపయోగించుకోవడానికి సమానమైన అవకాశాన్ని ఇంగ్లీష్కి ఇచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ. కానీ బీజేపీ ఏ భాషకి ఇచ్చిందంటే సంస్కృతాన్ని అలాగే హిందీని తప్పనిసరి చేసింది. మీరు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మీరు బయటకు తీయండి, నేను బయటకు తీస్తాను, క్లియర్గా కనబడతా ఉంది. ఎక్కడ కూడా మేమన్నాం ఇంగ్లీష్ భాషను మా దగ్గర ఎస్పాల్ కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి టైంలో. ఎస్పాల్ కమిటీ ఏమందంటే ద ఫుడ్ కోర్స్ అండ్ ఆల్సో లివింగ్ స్టాండర్డ్ కోర్స్, ఈరోజు ఎడ్యుకేషన్ అటువైపు పోవాలి కాబట్టి ఇంగ్లీష్ షుడ్ బి టాట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ప్రైమరీ అని చెప్పింది, కింద నుంచి తీసుకోవాలని చెప్పింది. కానీ ఇప్పుడు జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 6th క్లాస్ నుంచే ఇంగ్లీష్ సంబంధించిన ప్రయోగం చేయమని చెప్పింది. కాబట్టి మేము ఇంగ్లీష్ని ఎక్కడ కూడా అంటే హిందీకి నేను హిందీ మన మాతృభాష, ఇంగ్లీష్ కొలోనియల్ భాషను ఒప్పుకుంటాను, కానీ వేరే ఆల్టర్నేట్ లేదు. ఉత్తరాదిలో కూడా అందరి భాష. ఇప్పుడు గుజరాత్లో గుజరాతీ మాతృభాష ఉంది, పంజాబీలో పంజాబీ మాతృభాష ఉంది. కాబట్టి మనం ఒక బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వీళ్ళకి మాత్రమే హిందీ భాష. మళ్ళీ హిందీలో కూడా రకరకాల యాక్సెస్ ఉంటాయి కదా, మాండలికాలు వేరు. తెలుగులో మనం ఇప్పుడు శ్రీకాకుళం మాండలికం, రాయలసీమ, తెలంగాణ. హిందీ నువ్వు గౌరవిద్దాం, దాంతోపాటుగా అవకాశం హిందీ నేర్చుకోవడానికి అవకాశాలు లేని వాళ్ళు, దాని అవసరం లేని వాళ్ళు మనం ఏం చేయాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నాం. అమిత్ షా గారు ఏమన్నారంటే హిందీ నేర్చుకుంటే నీకు జాతీయ వ్యాప్తంగా అవకాశాలు అన్నారు. నేనేమంటున్నానంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే అంతర్జాతీయ పరంగా అంతే కదా. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే భాష వృద్ధయ్యే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కాబట్టి మేము రకరకాల జీవోలను ఎక్స్టెండ్ చేస్తూ హిందీకి సరసన ఇష్టం లేని వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోమని విషయం చెప్పాం. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్లనే ఈరోజు మన పిల్లలు ప్రపంచం మొత్తం విస్తరించారు, అనేక కంపెనీలకు సీఈఓలు అయినారు, ఐఐటీలో చదువుకోగలిగినారు. నేను ఒక విషయం చెప్తున్నాను, నేను టీచర్ని బేసికల్గా బుచ్చన్న గారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ పడిపోవడానికి ప్రధానమైన కారణం రకరకాలు చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ బళ్ళల్లో కనుక ఇంగ్లీష్ మీడియం కనుక ప్రవేశపెడితే గవర్నమెంట్ స్కూళ్ళు మళ్ళీ నిస్సందేహంగా నిలిచి గెలుస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రయోగాన్ని ఒక ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం. కాబట్టి అక్కడ స్కూల్స్ బతికాయి. మనమేమంటున్నామంటే
ఫుడ్ కోర్స్ కదా, పిల్లవాడు 20 ఏళ్ళు స్కూల్లో అయినాక 10th క్లాస్ పాస్ కావాలంటే 15,000 గంటలు తన స్కూల్లో 1 తరగతి 10th క్లాస్ వరకు గడిపితే 15,000 గంటల తర్వాత ఎస్ఎస్ సర్టిఫికేట్ ఇస్తాం. అది వాడికి ఫుడ్డో బ్రెడ్డో ఇవ్వాలి కదా. బ్రెడ్డో ఫుడ్డో ఇవ్వకుంటే నువ్వు 17 ఏళ్ళు 18 ఏళ్ళు శ్రమ చేసిన తర్వాత ఇవి ఉండేవి కదా. ఇప్పుడు ఇంగ్లీష్ అవకాశాలు మనం ఇవ్వడం వల్ల అంతర్జాతీయ సమాజంలో మనకు అవకాశాలు పడతాయి. ఎల్పిజి తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటేషన్, గ్లోబలైజేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇంగ్లీష్ మీడియం చదువుకోండి, ప్రధానంగా డౌన్ ట్రాడెన్ పీపుల్, ఎందుకోసం అంటే మీరు అంతర్జాతీయ స్థాయిలోకి పోతారని చెప్తున్నారు. ఈరోజు మాతృభాషలోనే విద్యా విధానాన్ని మాట్లాడే వాళ్ళలో 99% కాదు 100% వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతుంటారు. మాతృభాషకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఇంగ్లీష్ భాష చదువుకోవడం వల్ల అవకాశాలు పెరుగుతున్న విషయాన్ని మేము చెప్తున్నాం. ఇది నిజంగానే వాస్తవానికి ఇది మాట్లాడవలసింది, ఇంకా మరింత మాట్లాడవలసింది. మనం ఈ నియోజకవర్గాల పెంపుదల ఇప్పటి వరకు అసెంబ్లీలోకి, పార్లమెంటులోకి అడుగుపెట్టని కులాలు ఎన్నో ఉన్నాయి. మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా ఎన్నో ఉన్నాయి. ఆనాడు అంబేద్కరు ఒక ఆశించినట్లుగా, లేదా భారత రాజ్యాంగ పీఠిక సమాన అవకాశాలు, రాజకీయ అవకాశాలు, స్వేచ్ఛగా లేదా గౌరవప్రదంగా బతికే అవకాశాలు ఇవి ప్రధానమైనవి. ఇందులో విస్మరణకు గురైన కులాలు అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అనగలరా? అద్భుతమైన ప్రశ్న అడిగారు, అవసరమైన ప్రశ్న అడిగారు బుచ్చన్న గారు. తెలంగాణలో దాదాపుగా 93 కులాలు అసెంబ్లీలో ఇప్పటివరకు అడుగుపెట్టలేదు. దాంట్లో ప్రధానంగా 93 కులాలు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఏపీలో దాదాపు 95 కులాలు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన కులాలు ఉన్నాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ, తెలంగాణ రాజకీయాల్లో కానీ 2-3 సామాజిక వర్గాలే మొత్తం రాజకీయ 72 వాళ్ళదే రాజకీయం క్లియర్గా, అదేం దాపరికం ఓపెన్ సీక్రెట్ అది. కాబట్టి రాహుల్ గాంధీ గారు బలంగా మేమేంతో మాకంత స్లోగన్ ఇచ్చాడు కాబట్టి కొంత చర్చలోకి వచ్చేసాం మనం. మళ్ళీ చెప్తున్నా, డెఫినెట్ అంబేద్కర్ గారు నేను చెప్పినట్టుగా స్టేట్స్ అండ్ మైనారిటీస్ పుస్తకంలో చివరి దశలో చెప్పిన పుస్తకంలో ఆయన ఏమంటాడంటే, ప్రజాస్వామ్య అవకాశాలు విస్తరించే కొద్దీ కింది వర్గాలకు అవకాశాలు వస్తాయన్నాడు. ప్రజాస్వామ్యం కేంద్రీకృతం అయితే పెద్దందారులే ఆధిపత్యంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మనకి ఏమైందంటే సీట్ల విస్తరణ వల్ల అవకాశాలు అన్ని వర్గాలకు రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను నేను. కాబట్టి సీట్ల విస్తరణని మనం ఒప్పుకోవాలి. అదే సందర్భంలో ఆ విస్తరణ శాస్త్రీయంగా ఉండాలని మనం కోరుకోవాలి. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను బుచ్చన్న, సమానత్వం అంటే చాలామంది అపహాస్యం చేస్తుంటారు, కానీ భారతదేశ రాజ్యాంగంలో సమానత్వం అంటే సమానమైన అవకాశాలను కల్పించడం. ఉదాహరణకి కామన్ స్కూల్ ఉందనుకో, ప్రైవేట్ స్కూల్ ఉండదు, కామన్ స్కూల్ ఉంటుంది. ఊళ్ళో దొరకొడుకైనా ఆ స్కూల్లో చదవాల్సిందే, ఆ ఊళ్ళో బిచ్చగాని కొడుకైనా కూడా, బిచ్చవెత్తే వాళ్ళ కొడుకులైనా పిల్లలైనా ఆ స్కూల్లో చదవాల్సిందే. 30 ఏళ్ళ కింద అట్లే చదువుకున్నారు కదా మీరు. నేను కామన్ స్కూల్ చదివాను కాబట్టి నాకు నేను టీచర్ కొడుకును, కానీ మా ఊళ్ళో దొర కొడుకుతోటి నాకు ఫ్రెండ్షిప్ ఉండేది, సామాన్యుల కొడుకులతో కూడా ఫ్రెండ్షిప్ ఉండేది, మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాడిని. అంటే నేను ఒక ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఇంక్లూజివ్నెస్ కోసం ఎదుర్కొంటాను. ఈరోజు ఏసీ స్కూళ్ళల్లో చదివే పిల్లవాడికి, పూరి గుడిసెల్లో ఉండే పిల్లవాడికి వాళ్ళ జనరేషన్ సంబంధించిన బాధ ఎట్లా అర్థమవుతాయి? కాబట్టి నేనేమంటున్నానంటే సమానమైన అవకాశాలు ఇవ్వడమే సమానత్వం భారత రాజ్యాంగ రీత్యా. ఈరోజు సీట్ల పెంపుదల సమానమైన అవకాశాలకు తీసుకుపోతూ ఉంటుంది. కానీ అందులో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే బీజేపీ చేసే హడావుడి శాస్త్రీయంగా లేకుండా ఉండే విధానాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొక కీలకమైన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఆకాశంలో సగం మేము సగం మీరు, ఆకాశంలో సగం మేము సగం మీరు, అనంత కోటి నక్షత్రాల్లో సగం మీరు సగం మేము, అభివృద్ధిలో మొత్తం మీరే అని చెప్పేసి స్త్రీవాదుల్లో ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలో కూడా ఒక అర్థం ఉన్నది కాదనట్లేదు. అదే సందర్భంలో ఇప్పుడు ఏమాత్రం ఏ సామాజిక రిజర్వేషన్స్ కూడా ఇదే రూపంలో రిజర్వేషన్స్ ఏమైందంటే మళ్ళీ ఆధిపత్య కులాల నుంచి స్త్రీలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అదొక ఉమెన్ రిజర్వేషన్ని మనం వెల్కమ్ చేస్తాం. అదే సందర్భంలో ఇట్లాంటి వాటి మీద కూడా ఇప్పుడు ఈ కొత్త హడావుడిగా పెట్టే బిల్లు ఏమన్నా ప్రశ్నిస్తుందా, సమాధానం ఇస్తుందా, అవకాశాలు ఇస్తారనేది వేచి చూడాలి. కాబట్టి మేమేమంటున్నాం అంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి, మీరు చెప్పే విషయాల మీద అందరి అభిప్రాయాలు తీసుకోండి. కాంగ్రెస్ పార్టీగా మేము అందులో ఏ డెమోక్రటిక్ అంశాలను మేము సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఇంకొక ప్రమాదం అంటున్నాను నేను. ఎందుకనంటే ఇవాళ ఎన్నిక చాలా ఖరీదైంది. ఒక సర్పంచ్కి పోటీ చేయడానికే 10 లక్షలు, కోటి, 2 కోట్లు అని అంటున్నారు. మనం చూసినాం కదా పేపర్లలో. ఓపెన్ సీక్రెట్గా ఓట్లు కొంటున్నారు. అది నోట్లు వంచుతూ జనమే ధర్నా చేస్తున్నారు, మాకు డబ్బులు ఇవ్వండి అని. విస్మరణకు గురైన కులానికి సంబంధించిన వారు మీరన్న 93 కులాల్లో ఉదాహరణకు ఒక గంగిరెద్దులు అనుకుందాం మనం. వాళ్ళు అసెంబ్లీలోకి రావాలంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకోగలరా? అప్పుడు ఏం చేయాలి? ఎవరో కోటీశ్వరుడు ఉంటే కనుక ఆయన ఆశీస్సులతో ఆయన ఖర్చు పెట్టుకొని రావాల్సి వస్తుంది. తిరిగి మళ్ళీ ఎటువైపు వెళ్ళిపోతున్నట్లు. దీని నివారణకు కులాల వారీగా ఏమైనా ఈ కులానికి ఇంత,
ఈ కులానికి ఇంత అని కొన్ని సీట్లు ఏమన్నా కేటాయించే స్కోప్? బీజేపీకి అంత విశాలమైన దృక్పథం ఉందనేది నేను అనుకోవట్లేదు సార్. ఎందుకోసం అంటే కేవలం ఆ, హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళలో మనం ఎవరైతే మనం సమాన అవకాశాలు పొందలేని వర్గాలకు అవకాశాలు ఇవ్వట్లేదు. ఈవెన్ ముస్లిం మతంలో కూడా ఏమైపోయిందంటే అందులో కూడా సామాజికంగా వెనుకబడ్డ వర్గాలు ఉన్నారు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. మన తెలంగాణ జనాభా లెక్కల్లో మొత్తం 13% మైనారిటీస్లో ముస్లిమ్స్ ఉంటే అందులో 10% డౌన్ టౌన్ పీపులే. కానీ వాళ్ళు కూడా ఎక్కడ అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి పోయిన సందర్భాలు లేవు. అన్నీ మొత్తం ఓవరాల్గా ఈ సోషల్ బ్యారియర్స్ ఉన్నాయి. కానీ నేనేమనుకుంటున్నా అంటే బీజేపీ అనేది ఐడియాలజికల్గా కింది వర్గాలకు సమానమైన అవకాశాలు ఇచ్చే ఐడియాలజీతో ఉన్న పార్టీగా మేము భావించట్లేదు. కాబట్టి ఈరోజు మేమేమంటున్నాం అంటే మేమెంతో మాకంతా అని మా నాయకుడు చెప్తున్నాడు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాన్ని ప్రాక్టికల్గా తీసుకురావడం కోసం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కులగణన చేశారు. ఆ కులగణనలో చాలా వాస్తవాలు బయటకు వచ్చాయి. అవేంటంటే కొన్ని కులాలు ఇంతకుముందు చెప్పినట్టుగా అసెంబ్లీకి పోని కులాలు, పార్లమెంట్కి కొన్ని కులాలు ఉన్నాయి. అయితే విస్తరణ జరగడం వల్ల కొంత అవకాశాలు మెరుగుపడతాయి. కంప్లీట్గా ఇమీడియట్గా వాళ్ళు బయటకు వస్తారని అనను. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, మునుపటి కంటే బెటర్ కదా. జ్ఞాపకం చెప్తాను. ఏంటంటే మొట్టమొదటిసారిగా ఉమెన్ రిజర్వేషన్ ఇప్పుడు ఏముండేదంటే సర్పంచ్ ఉమెన్ వచ్చినప్పుడు భర్త ముందు నిలబడేది, గెలిచిన భార్య వెనక నిలబడేది. ఇది ఫస్ట్ ఫేజ్. ఒక 5 ఏళ్ళ తర్వాత ఏమైపోయిందంటే భార్య మెల్లగా భర్త నుంచి బయటకు వచ్చి పక్కన నిలబడడం మొదలుపెట్టింది, సెకండ్ ఫేజ్. ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఏమైపోయిందంటే భార్య ముంగడికి వచ్చింది, భర్త వెనుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే భార్య భర్తను పక్కకు నెట్టేసింది, తను కూర్చొని 20 ఏళ్ళు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన దాన్ని ఒక 2 దశాబ్దాల తర్వాత మనం ఫలితాన్ని చూస్తున్నాం. మార్పు ఎన్టీ రామారావు చేసిన నేనేమంటున్నాను సార్, పరిణామాత్మకంగా ఒక జనరేషన్ లాస్ కావచ్చు, నేను కాదనట్లేదు. అంతకుముందు పుట్టిన ఉమెన్ గొప్ప శక్తివంతురాలైనా కూడా ఈ అవకాశాలు లేకపోవడం వల్ల ఆమె సర్పంచ్ కాలేకపోవచ్చు. కానీ ఇప్పుడు 2 దశాబ్దాల కాలంలో 3 దశాబ్దాల కాలంలో ఉమెన్ తన ఎంపవర్మెంట్ని రికగ్నైజ్ చేసి రాగలిగింది కదా. అందుకోసం నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ సీట్ల పెంపుదల అంటే శాస్త్రీయంగా జరిగి అవకాశాలు పెరిగినప్పుడు ఏమైందంటే నిమ్న వర్గాలు కానీ, చట్టసభల్లోకి పోలేని కులాలు కానీ, వర్గాలు కానీ, ప్రధానంగా స్త్రీలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక చర్చ కూడా జరుగుతూ ఉంది. అదేంటంటే 1929లో అమెరికాలో సబ్జెక్ట్ టు కరెక్షన్ 435 మెంబర్స్ హౌస్ ఆఫ్ మనకి రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంది, అందులో మెంబర్గా ఉండేది. 1929 తర్వాత ఇప్పటివరకు కూడా మళ్ళీ 435 ఉన్నారు అక్కడ. అప్పుడు అది పెట్టేప్పుడు 10 కోట్లు, 6 కోట్లు, 7 కోట్లు ఉండేది. ఇప్పుడు దగ్గర 36 కోట్ల జనాభా ఉన్నది. అయినా కూడా వాళ్ళు పెరగలేదు. అది ఇక్కడ కొంత విమర్శకులు కూడా ఏమంటున్నారంటే, మనం అకాడమిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇదే సందర్భంగా కనుక కొనసాగితే యూపీకి సంబంధించిన అసెంబ్లీ ఉందనుకుందాం సార్. మనం దాదాపుగా 500 మంది, దాదాపుగా కొంచెం తక్కువ ఉన్నారు సభ్యులు. ఇంకొక 50% పెరిగితే ఏమవుతుంది? 700 మంది, 800 మంది పోతుంది. నిజంగా చర్చ జరగడానికి అవకాశం ఉంటుందా? సభ్యులు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? పార్టీ స్వామ్యం కూడా మన అవకాశం ఉంటుంది. అంటే పార్టీ నువ్వే మాట్లాడు వాళ్ళే మాట్లాడతారు, మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుంది. పార్లమెంట్ 816 మందికి వెళ్ళిపోతుంది దరిదాపుగా. పోయినప్పుడు చర్చలో పాల్గొనడానికి అందరికీ అవకాశం ఉండడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. బహిరంగ సభలాగా చట్టసభలు ఉండకూడదు. సభలో చర్చకు అవకాశం ఉండాలి, అందరూ పాల్గొనడానికి అవకాశం ఉండాలి. ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేయడానికి కూడా మనం అధ్యయనం చేయాలి. అందుకోసం మేమేమంటున్నాం అంటే బీజేపీ ఏదైతే సీట్లను పెంచడానికి ప్రయత్నం చేస్తుందో అది వెల్కమే. కానీ ఈరోజు బుల్డోజింగ్ చేసి అంటే ఇంకా జనాభా లెక్కలు జరగకుండా, అట్లాగే శాస్త్రీయమైన అధ్యయనం జరగకుండా, ప్రతిపక్షాలను కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయకుండా చేస్తే చివరికి ఏమైందంటే మళ్ళీ బీమార్ రాష్ట్రాల ఆధిపత్యం ఉంటుంది, హిందీ ఆధిపత్యం ఉంటుంది. దక్షిణ భారతదేశాలు కానీ హిందీ మాతృభాష లేని వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీకి మేము భావిస్తున్నాం. ఇక్కడ ఈ నియోజకవర్గాల పునర్విభజన భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఇది ప్రభావవంతం చేస్తుంది అని ఒక ప్రశ్న మీ ముందుకు వస్తే మీరిచ్చే సమాధానం? సూటిగా చెప్పాలంటే ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. భారత రాజ్యాంగ ప్రవేశికలో 3 వాగ్దానాలు చేయబడ్డాయి సార్. ఒకటి సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. అది 3 జస్టిస్లో పొలిటికల్ జస్టిసే కీ 100%. ఎందుకోసం అంటే ఇప్పుడు సోషల్ జస్టిస్ జరగాలి అంటే సామాజిక అంటే జస్టిస్ అంటే ఏంటి సార్? మనకు డిక్షనరీ ఏం చెప్తుందంటే ఎవరికి చెందాల్సింది వారికి చెందడమే న్యాయం అని చెప్తుంది. అది జస్టిస్, ఎవరికి చెందాల్సింది వారికి చెందాలి. కాబట్టి సోషల్ జస్టిస్ అంటే ఎవరికైతే సమాజంలో సమానంగా జీవించలేని అవకాశాలు లేవు వాళ్ళకి సమాన అవకాశాలు ఇవ్వడం సోషల్ జస్టిస్. రెండోది ఎకనామిక్ జస్టిస్ అంటే అందరూ ఆదాయాలు పంచబడాలి, ఆదాయాలు పెంచబడమే కాదు ఆదాయాలు పంచబడాలనే విషయాన్ని ఎకనామిక్ జస్టిస్ చేస్తుంది.
కాబట్టి ఆ ఆదాయ సూత్రాల్లో పన్నులు వేయాలి ధనవంతుల మీద, రాజ్యం స్వాధీనం చేసుకోవాలని చెప్తుంది. ఈ 2 చేయాలంటే పొలిటికల్ జస్టిస్ జరగాలి. కానీ పొలిటికల్ జస్టిస్ జరగడానికి ఇది ఒక మార్గంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 రాజ్యాంగ సూత్రాలకి సీట్ల పెంపుదల, అందులో కొన్ని సంస్కరణలు చేపడితే అవకాశం ఉంటుంది. అయితే ఆ నేపథ్యానికి ఇది పునాదులు వేస్తుంది. కానీ ఇది మరింత పకడ్బందీగా రావాలనేదే మన ఆకాంక్ష. థ్యాంక్ యూ. త్వరలో జరగబోతున్నట్లు తొలుస్తున్న లేదా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన, దాని పరిణామాలు, ప్రభావాలు, పర్యవసనాలు భారతీయ సమాజంపై ఎట్లా ఉంటాయనే దానికి సంబంధించిన విశ్లేషణ ఇది భారతి. థ్యాంక్ యూ.